మరో కవితతో ఈరోజు వచ్చాను. ఆ కవిత శీర్షిక పీడకల. పీడకల హఠాత్తుగా నిజమైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది యుద్ధం. యుద్ధానికి పంపించిన కొడుకుని మూట కట్టుకుని తెస్తారు. మూటను చూసి ముక్కలైపోయే తల్లిని చూస్తాం. వీరతిలకం దిద్ది పంపిన భర్తను రక్తపు ముద్దలా పార్సిల్ చేసి పంపిస్తారు. కన్నీటితో కలిసిన ఇల్లాలి నుదుటి బొట్టు చెరిగిపోతున్న దృశ్యాన్ని చూస్తాం. చిట్టి చేతులతో టాటా చెప్పి పంపిన తండ్రి చేతులు కోల్పోయి వస్తాడు. కొనూపిరితో ఉన్న చిన్నారిని కౌగులించుకోలేని తండ్రి నిస్సహాయతలోంచి నిలువెత్తు కన్నీటి చుక్కై పాప బుగ్గల మించి జారిపోతాడు. ఎవర్ని పంపినా యుద్ధానికి ముక్కలయ్యేది మాత్రం యుద్ధం కోరుకోని మనుషులే. ఎవరు గెలిచినా ఓడిపోయేది మాత్రం సామాన్యుల బతుకులే. ఉలికిపాటుతో దిగ్గున లేచి అనుకున్నాను, ఈ యుద్ధం పీడకలైతే ఎంత బాగుండు. కలేలే అనుకుని సరిపెట్టుకునేవాళ్ళం. ధన్యవాదాలు.